43వ అధ్యాయం 18వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, నీ జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోతావు. నీ జీవితంలో కొన్ని నష్టాలు, కొన్ని కష్టాలు వచ్చినాయి, అవి గుర్తు చేసుకుంటూ ఉంటావు. పిల్లరా, పూర్వకాలంలో నీ జీవితంలో ఎన్ని మేలులు చేశాడో అవి దేవుడు జ్ఞాపకం చేసుకో. ఎన్ని ఉపకారాలు చేశాడో అవి జ్ఞాపకం చేసుకో. పిల్లరా, నువ్వెంత మాత్రం కూడా ఆ నష్టాలు కలిగించి కష్టాల పాలైన వాటిని ఏం చేయకూడదు, జ్ఞాపకం చేసుకోకూడదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడో చేసిన మేళ్ళను తలంచుకోరు, కానీ అప్పుడప్పుడు జరిగిన కష్టాలు, నష్టాలు, లోపాలు మాత్రం గుర్తు చేసుకొని ఇంకా తెగ బాధపడిపోతూ ఉంటారు కొంతమంది. పిల్లరా, ఎప్పటికీ వేదన చెందుతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. ఇలాంటి వాటి వలన కూడా కొంతమంది ఏమవుతున్నారంటే దిగజారిపోతూ ఉన్నారు, ప్రార్థన చేయడం మానేస్తూ ఉన్నారు, విసిగిపోతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన జీవితాలలో మనము మునుపటి వాటిని జ్ఞాపకం ఎవరు చేస్తారంటే సైతాన్ గడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, మనం నష్టపోయే విధంగా, మనం దిగజారిపోయే విధంగా మనల్ని మాటికి కృంగదీసేవాడు ఎవడంటే అపవాదే. వాడు ఏం చేస్తుంటాడంటే, యేసు ప్రభువు వారు ఉపవాసం ఉన్నప్పుడు నీకు ఆకలేస్తుంది కదా అని గుర్తు చేస్తున్నాడు. ఆయనేమో 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని శక్తిని పొందుకొని దేవుడు అప్పగించిన పనిని చేయాలని ముందుకు వెళ్తూ ఉంటే వచ్చి అంటున్నాడు కదా, నువ్వు ఆకలితో ఉన్నావు కదా. పిల్లరా, ఈరోజు అతను ఉన్నటువంటి బలహీనతను లేక అవసరతను గుర్తు చేస్తున్నాడండి అపవాది వచ్చి. ఈరోజు సాతానుడు కూడా మనల్ని అలాగనే పిల్లరా మునుపటి వాటిని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, అలాంటి వాటి విషయంలో అత్యంత జాగ్రత్తగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం చూస్తే, సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకుల మార్గము కష్టం. చాలా విశ్వాసఘాతకుల మార్గము కష్టం. ప్రియ సహోదరి సహోదరులరా, మనము విశ్వాసఘాతకులను అనుసరించకూడదు, విశ్వాసములు దిగజారిపోయిన వారిని అనుసరించకూడదు. పిల్లలు, విశ్వాసఘాతకుల మార్గము కష్టం. పిల్లరా, ఈరోజు కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు కొంతమంది. ఎందుకనంటే విశ్వాసఘాతకులైన వారిని అనుసరిస్తున్నారు. విశ్వాసఘాతకులు ఎవరు? విశ్వాసఘాతకులంటే కృతజ్ఞత లేనివారు. వీళ్ళు విశ్వాసఘాతకులంటే కృతజ్ఞత లేనివారు, గతాన్ని మర్చిపోయేవారు. వీళ్ళు గతాన్ని ఏ స్థితిలో నుంచి మనం వచ్చామో ఆ స్థితిని మర్చిపోయేవారు. కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశారో, మనుషులు మనకు సహాయం చేయనప్పుడు, పిల్లలు ఈ లోకంలో ఎవ్వరూ మనల్ని ఆదుకోనకుండా ఆదరించకుండా ఉన్నప్పుడు, అందరూ మనల్ని విడిచిపెట్టేసినప్పుడు దేవుడు ఎంత మనల్ని ప్రేమించాడు, దైవజనుడు ఎంత ప్రేమించాడు, సంఘం ఎంత ప్రేమించారు, మన ఇరుగు పొరుగు వారు ఎంత ప్రేమించారు, ఆ ఆపద కాలంలో మనకు ఎవరైతే అడ్డుపడి సహాయపడ్డారో వాళ్ళందరినీ కూడా పిల్లలు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకంలో మనుషుల్ని మర్చిపోకూడదు, దేవుణ్ణి మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. బాలుడైన యేసు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను. బాలుడైన యేసే కాదు, పెద్దలమైన మనం కూడా ఈ లోకంలో ఆశీర్వదించబడాలి అని అంటే ఎవరెవరి దయ కావాలి? దేవుని దయ కావాలి, మనుషుల దయ కూడా కావాలి. కనుక మనుషులు మన ఎడల దయ చూపాలంటే ప్రతి మనిషి పట్ల కృతజ్ఞత ఉండాలా. ఏది మర్చిపోకూడదు. వీళ్ళ మన జీవితంలో దేవుడు చేసిన మేళ్ళను మర్చిపోకూడదు, మనుషులు చేసిన మేళ్ళను మర్చిపోకూడదు. మనిషి చేసిన మేళ్ళను మర్చిపోకుండా గుర్తు చేసుకుంటే మరొక సహాయం చేస్తారు. మనుషులు చేసిన మేళ్ళను మర్చిపోతే ఆ కష్టకాలంలో ఉన్నప్పుడు మనం మరొకసారి వారు మనకు సహాయం చేయకుండా ముఖం తిప్పుకుంటారు. పిల్లలు మన శ్రమలో ఉన్నప్పుడు చూసి చూడనట్టుగా వెళ్ళిపోతారు. అప్పుడు మరింత నష్టం కలుగుద్ది మనకి. ఒక్కోసారి అన్నీ బాగున్నప్పుడు నాకు ఎవరి సహాయం అవసరం లేదులే అని మొండిగా మాట్లాడతాం, కానీ ప్రతి మనిషికి సహాయం అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, ప్రతి మనిషికి సహాయం అవసరం. ఈవెన్ అడుక్కునేవారి సహాయం కూడా మనకు అవసరమే. పిల్లరా, మన ఇంటికి వచ్చి అడుక్కునేవారి సహాయం కూడా మనకు అవసరమే. పిల్లరా, వారు ఒక మాట ఇస్తే ఆ మాట కూడా మనకు ఉపయోగపడుతుందండి. పని వచ్చినప్పుడు కష్టకాలంలో వాడు ఒక మాట చెప్తే వాడి మాట కూడా మనకు ఉపయోగపడుతుంది.
ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అందరం కూడా మనం మనుషుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ రెండూ లేని వాళ్ళే విశ్వాసఘాతకులు. వాళ్ళ మార్గాన్ని మనం ఏం చేయకూడదు, అనుసరించకూడదు. చెప్పండి, వాళ్ళ మార్గాన్ని, ఘాతకుల మార్గము కష్టాల పాలైపోతావు. విశ్వాసఘాతకుడిగా నీవు ఉంటే, విశ్వాసఘాతకురాలిగా నీవు ఉంటే కష్టాల పాలవుతావు. రానున్న దినాలు కష్టాలు కొని తెచ్చుకున్న వారం అవుతాం. కనుక ఇక దినాన్ని దేవుని పిల్లలమైన మనందరం కూడా విశ్వాసఘాతకులైన వారు మనకు మాటి మాటికి పూర్వకాలపు సంగతులను జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మునుపటి వాటిని, జరిగిపోయిన వాటిని మాటి మాటికి మన మనసుకు తెచ్చి మన హృదయాలను నొప్పిస్తూ ఉంటారు, గాయపరుస్తూ ఉంటారు, కృంగతీస్తూ ఉంటారు. కనుక ప్రియులారా, అలాంటి వాటిని ఎంత మాత్రము మనసులో ఉంచుకొనక నీవు నమ్మకంగా జీవించగలిగితే యాకోబు, నీవు ఇక మీదట మొర్ర పెట్టగలుగుతావు. ఇక మీదట ఎప్పటికీ నా విషయంలో విసిగిపోవు. హల్లెలూయా, హల్లెలూయా.